మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంబేద్కర్ పై అమిత్ షా సంచలన వాక్యం చేసిన సందర్భం అయితే గత కొద్ది రోజులుగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే దేశ స్థాయిలో నడుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పిలుపునిచ్చింది. అంటే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కి వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలో కూడా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి భారీ ర్యాలీగా కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ సీనియర్ నాయకులు కూడా ఇక్కడ కలెక్టరేట్ కు వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ తుమ్కుట నర్సిరెడ్డి సీనియర్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై దీన్ని ఎలా చూడవచ్చు? ముఖ్యంగా మనం అమిత్ షా గురించి కూడా ఆలోచించాలి. ఆయన ఏ విధంగా అలా గుజరాత్ స్టేట్ నుంచే బహిష్కరించిన వ్యక్తి, అంటే ఆ రాష్ట్రమే బహిష్కరించింది. అసలు ఆయనకు బీజేపీ అలా హోమ్ మినిస్టర్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఆయన ఏ జాగ్రత్తగా ఉండాలి కదా, అట్లా జాగ్రత్తగా ఉండకుండా ఆయన లోపల ఎప్పటి నుంచో కడుపులో మంటుంది. అందరూ అంబేద్కర్ అంబేద్కర్ అంటుర్రు, ఆయన మా దేవుడిని అంటలేరని. ఇప్పుడు మనకు కనిపించిన దేవుడు అంబేద్కర్. ఆయన గురించి అట్లా మాట్లాడాల్సిన అవసరం అమిత్ షాకు లేదు. అది హౌస్లో. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అమిత్ షాకు. ఎందుకంటే కొందరు పెద్ద కులపోళ్ళు చిన్న కులపోళ్ళని ఓర్వరు. ఇప్పుడు అమిత్ షా కూడా పెద్ద కులమే అనుకుంటాను నాకు తెలిసిన కాడికి. షా అంటే మరి ఆయన ఎప్పటి నుంచో అంబేద్కర్కి అంత మంచి పేరు వచ్చింది అండి. ఎందుకు వచ్చింది అంబేద్కర్? మనం రాజ్యాంగం రచించుండు, ఏ విధంగా ప్రజలు ఉండాలని ఆలోచించుండు. మనం వేరే దేశాలతో పోటీ పడే విధంగా మన భారతదేశం అందరం కలిసి ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి. మరి ఈ విధంగా అయితేనే మన భారతదేశం బాగుపడుతున్న ఆలోచనతో రాజ్యాంగం రచించిన మహా వ్యక్తి. అసంటోడు ఇప్పుడు ఇవాళ మాకందరికి కూడా దేవుడు లాగానే ఉంటారు. మరి మేము మా దేవుని కొలుస్తుంటే ఈయనకేం కడుపున వస్తుందో మాకు అర్థం కాలేదు. అందుకోసమే ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ అమిత్ షాను బర్తరాఫ్ చేయాలి. అదే విధంగా ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా ఏ వ్యక్తి కూడా అంబేద్కర్ కు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడొద్దు అనే ఆలోచనతోని మేము ఇది ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీరు చూస్తుర్రు ఇవాళ మా రాహుల్ గాంధీ, మా నాయకుడు కానీ, మా ప్రియాంక గాంధీ ఏడికి పోయినా రాజ్యాంగం బుక్ చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరం దీన్ని గౌరవించాలి, ఆ విధంగా మనం ఉండాలి అనే ఆలోచనతోనే. అందుకోసమే ఇవాళ మీరు రాష్ట్రం అన్నారు, దేశం మొత్తం ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ లో ఇవాళ ఈ మెమోరాండం ఇవ్వాలని మా రాహుల్ గాంధీ ఆదేశించారు. మా కార్గే ఇప్పుడు పార్టీ వైజ్ చూసుకుంటే కూడా బీజేపీ ఎప్పుడో ఒక దళితుని పార్టీ అధ్యక్షుని చేయలేదు, కానీ మా కాంగ్రెస్ లో కుల మతాలకు అతీతంగా ఖార్గే గారు ఎంతో సీనియర్ నాయకులని ఇవాళ రేపు రాబోయే కాలంలో మా ఖార్గే కూడా ఒక అంబేద్కర్ కాబోతాడని కూడా మేము అనుకుంటున్నాం. అంటే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి విలువ ఇచ్చి అందరూ సమానమే అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందుకోమే మీ ద్వారా మేము కోరేది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ప్రెసిడెంట్ గారు లేకపోతే ఇంకా ఎవరన్నా అమిత్ షాను ఒకసారి సస్పెండ్ చేస్తేనే ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ఉండాలని మా ఆలోచన. పవిత్ర గ్రంథాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అంటే ఇది బీజేపీ కావచ్చు, దానికి సంబంధించిన దీని వెనుక కూడా కొన్ని శక్తులు అయితే పనిచేస్తున్నాయనే సంగతి అందరు జగమైన సత్యమే. కానీ పవిత్ర గ్రంథాలకు ఇచ్చినంత ప్రాధాన్యత అంటే రాజ్యాంగానికి ఇస్తలేదని అని మనం భావించుకోవచ్చు. తప్పక ఇప్పుడు ఈ అమిత్ షాతోనే అట్లనే భావించుకోవచ్చు. మరి మనం హిందువులం, మనకు ముస్లింలకు ఖురాన్ ఉంటది, వాళ్ళకు బైబిల్ ఉంటది, మనకు భగవద్గీత ఉంటది. మరి మనం అందరం కూడా గౌరవించి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ పుట్టిన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులది. ఎందుకంటే మనం ముస్లింస్ మీకు ఖురాన్ కాదు, క్రిస్టియన్స్ బైబుల్ కాదు అంటలేం, అందరూ సమానమే. ఈ రాజ్యాంగం అందరికన్నా ఎక్కువ. ఆ విధంగా రాజ్యాంగం రచించిన వాళ్ళని చూడాలి, రాజ్యాంగం కూడా మనం చూడాలి. ఇప్పుడు మీకు ఎందుకు గౌరవం ఇస్తున్నాం, ఆ విధంగా ఒకరిని గౌరవించుకుని ఎట్లుండాలి అనేది రాజ్యాంగం రచించింది. మనం ఒక 5 ఏళ్ళు సర్పంచ్ ఉండాలి, 6 ఏళ్ళు రాజ్యసభ మెంబర్ ఉండాలి. ఇవన్నీ చేసింది ఓళ్ళు ఎందుకు చేసిండు ఆ రోజు అంబేద్కర్? ఈ విధంగా ఉంటే ప్రతి ఒక్కరు సమానత్వంతో బతుకుతారు. కాబట్టి వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఇంపార్టెంట్ ఏది లేదు. పెద్దోళ్ళు అందరి మేము చెప్పిందే రాజ్యాంగం అనే విధంగా వాళ్ళు ఉంటారు. ఇవాళ మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళకి హిడెన్ ఒకటి ఐడియా ఉన్నది, ఏ విధంగా అంబేద్కర్ ను కించపరచాలి. రేపు అంబేద్కర్ జాగల మా మోడీ గాడో లేకపోతే అమిత్ షా గాడో వాళ్ళే ఉండాలి అనే ఆలోచనతోని వేరే వాళ్ళను గొలిస్తే వాళ్ళు ఓర్వలేక ఇటువంటి మాటలు మాట్లాడుతారు. కాబట్టి వాళ్లకు తగిన శాస్త్రి కావాలి. ప్రధానంగా ఇప్పుడు ఫైనల్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? ముఖ్యంగా అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరాఫ్ చేస్తే ఇది భారతదేశానికి ఒక సందేశం పోతుంది. ఎందుకంటే గౌరవించవలసిన వారిని గౌరవించకపోతే రేపు రాబోయే కాలంలో మనకు కూడా ఇదే విధంగా అవుతుందని ప్రతి ఒక్కరికి తెలవాలనే ఆలోచనతో ఇవాళ ఆయనను బర్తరాఫ్ చేస్తే ప్రతి ఒక్కరికి భారతదేశం తెలుస్తుంది. ఎందుకంటే ఈయనను బర్తరాఫ్ చేయగానే వాళ్ళ మనస్థితి మారుతుందని కాదు,
కానీ వేరే వాళ్ళైనా ఈ విధంగా మళ్ళా మన అంబేద్కర్ గురించి మాట్లాడకుండా ఉంటారని ఆలోచనతోనే మేము ఆయనను బర్తరాఫ్ చేయాలని అంటున్నాం. ఇక్కడ మరొక నాయకురాలు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రేణుకా అడ్వకేట్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటున్నారు? తప్పకుండా అండి, తప్పకుండా సీరియస్ గా తీసుకుంటున్నాము. అంబేద్కర్ గురించి విమర్శించే హక్కు గాని, అనుచిత వ్యాఖ్యలు చేసే హక్కు గాని మోడీజీకే గాని, అమిత్ షాకే గాని ఎవరికి హక్కులు లేవండి. హక్కు కాదు, రైట్ గాని లేదండి. ఎందుకంటే ఆయన చేసిన సేవ కావచ్చు, ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు, ఆయన రాసిన రాజ్యాంగం అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆయన ప్రజెంట్ కనబడే దేవుడు. సో అటువంటి వ్యక్తిని పట్టుకొని అమిత్ షా గారు ఆ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సముచితం కాదు. ఇది మా మహిళా లోకం నుండి, మహిళల తరఫు నుండి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన రాష్ట్రపతి గారు తగిన చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టి దేవేందర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరు ఏమంటారు? అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ అనడం దానికంటే రాముడు అనేది ఒక మాట అన్నారు. ఎందుకంటే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరిచినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఇలా దేశవ్యాప్తంగా కూడా పిలుపునియడం జరిగింది. అన్ని కలెక్టరేట్లలో కూడా ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ ద్వారా రాష్ట్రపతికి వీళ్ళందరికీ కూడా ఇచ్చేసి ఆయన బర్తరఫ్ చేయాలనే దానిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ అంటే ఇలా రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి భారతదేశంలో ప్రజలు ఎట్లుండాలి, లీడర్స్ ఎట్లుండాలి, ఇలా హోమ్ మినిస్టర్ గా ఉన్నాడంటే ఆ రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారమే అమిత్ షా గారు కూడా ఇలా హోమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ పట్ల చేయడం అనేది అందరం కూడా నిరసిస్తూ, భారతదేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ ని ఒక మంచి డాక్టర్ అంబేద్కర్ అంటే నార్మల్ మ్యాన్ కాకుండా భారతదేశ పౌరులందరికీ కూడా ఎట్లా ఉండాలి, మన భారతదేశం ఎట్లా ఉండాలి అనే దానిలో రచించారు. కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ భారత రాజ్యాంగం ప్రకారమే మనం నడుస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ పోవాలనేది. ఎందుకంటే మరి ఇంకొక నాయకుడు ఎవరైనా ఉంటే ఇట్లా అనొద్దు. కాబట్టి ఆయన కంపల్సరీగా బర్తరఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రపంచంలోనే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాలకు కూడా ఒక దిక్సూచిగా భావిస్తుంది. అలాంటిది ఐక్యరాజ్య సమితి ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, అంటే రాజ్యాంగ నిర్మాత పరంగా కూడా. అంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా తక్కువ చేసే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అట్లా మాట్లాడడం అనేది అమిత్ షా గారికి తగదు, అది కరెక్ట్ గా అయితే కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో 1-2 దేశాలలో చైనా తర్వాత మన భారతదేశమే జనాభాలో ఎక్కువ దేశం. ఎవరికి కూడా న్యాయం జరగాలి, అన్యాయం జరగకుండా సబ్బండ వర్ణాలకి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాసి దానికి అందరికీ చైర్మన్ గా ఉండి అవన్నీ చేసినారు. కాబట్టి అంబేద్కర్ గారిని అట్లా మాట్లాడడం అనేది మంచిది కాదు. మనమే కించపరుచుకున్నట్టుగా ఉంటది. కాబట్టి అది హోమ్ మినిస్టర్ గారికి తగదని ఆయన ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాను. చూసుకోవచ్చు, దాదాపుగా సబ్బండ వర్ణాలు కూడా ఎంతో గౌరవించుకుంటాయి. అలాంటిది ఒక హోంశాఖ మంత్రి అయిన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా అనేక నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా సీనియర్ నాయకులు అయితే వెంటనే అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.